యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచినప్పుడు గొప్ప అద్భుతాలు చూసాం కదా. ఆశ్చర్యక్రియలను బట్టి మన జీవితంలో చేసిన మేలును బట్టి దేవుని ఆరాధిస్తూ సంతోషిద్దాం. ఆయన మనకిచ్చిన వాగ్దానంలో ఏది నిరర్థం అయిపోతుంది. ఏది దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం ఆయన నెరవేర్చాడు. చిత్త వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. ఈ పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని ఘనంగా మహిమపరుద్దాం. కీలు ఏంటండి, ఎవరో పాడటం ఆపకూడదు. ఇది ఒకటే కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఆరాధిస్తున్నాం. ఎంతమంది ఆరాధించాలి? ఉన్నవారందరూ. పరలోకంలో ఇది ప్రాక్టీస్ మ్యాచ్ అంట. మనకి దేవుడు పరలోకంలో ఇచ్చే కృపని మనందరం జ్ఞాపకం చేసుకోవడానికి ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ మనందరికీ. నా ప్రాణములన్నీ
సాగరమయ్యా నేను జన్మకు భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు నేను జడియను భయపడను అలసిపోను వాగ్దానము నా సొంతమేగా 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 వాగ్దానము నా సొంతమేగా వాగ్దానము నా సొంతమేగా వాగ్దానము నా సొంతమేగా వాగ్దానాల గురించి అంటాడు చెప్తున్నప్పుడు ఇటు వాగ్దానాలు శుభకరమైనవి మాట తప్పనివి అది నిరర్థకమైపో దేవుని నోటి నుంచి వచ్చినాయి కదా మనుషుల మాట అయితే పోతుంది దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అటు వాగ్దానాలు సంతరించుకునే ధన్యత దయచేయడు గాక ఆమేన్ ఆమేన్ సో ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్య నీకు నా వందనం అనే పాట పాడి ప్రభు నామమున మహిమపడతాడు. వేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ఊహించలేని వేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం
స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును ఊహించలేని వేణులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని నమ్మదగిన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా జీవితానికి నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపను నన్ను ఆహ్వానించినావు. నీ సన్నిధి నాకు తోడు ఇచ్చినావు. నీ కృపను నన్ను ఆహ్వానించినావు. నీ సన్నిధి నాకు తోడు ఇచ్చినావు. ఊహించలేని వేణులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని వర్ణింపగలనా నీ కార్యము, వివరించగలనా నీ వేణులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ వేణులను. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు చక్కగా దేవుని వాక్యానికి మనం సమయం ఇద్దామండి. ఇప్పటి వరకు మనం ఆరాధించిన ఆరాధన అంతటిని బట్టి సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మనకి మన మధ్యన స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. స్పెషల్ ప్రీచర్ విజయవాడలో గొప్ప పరిచయం చేస్తున్నారు. బ్రదర్ పాల్ ఎమాన్యుయల్ గారు, క్రైస్ట్ టెంపుల్ విజయవాడ. అన్న నేను యావన్ ప్రైమ్లో ఉన్నప్పటి నుంచి అన్న నాకు తెలుసు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ ఈస్ హియర్ టుడే. కొద్దిసేపు అన్న వచ్చి ప్రభు పేట మనకు కొద్ది వాక్య సూచనలు రియా కూడా అన్న చక్కగా తెలియజేస్తారని మనం చేస్తాం. Greetings to you all in Jesus' precious name and happy name. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? రియాకి ప్రత్యేకమైన శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను. పాస్టర్ నవీన్ గారికి, సిస్టర్ నీరజ గారికి ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. ఇట్స్ ఇండీడ్ ఎ గ్రేట్ అకేషన్. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. వి విల్ రిజాయిస్ అండ్ బి గ్లాడ్ ఇన్ ఇట్.
సో ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి రావడానికి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ నవీన్ గారికి, అదేవిధంగా సహోదరులు ఐజక్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గ్రంథాలు తెచ్చుకున్నటువంటి వారైతే కనుక 144 కీర్తన, Psalm 144 and verse 12. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగం కీర్తన 144 కీర్తన 12వ చరణం. నేను చదువుతున్నాను. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కమ్ముల వలె ఉన్నారు. మన ప్రభు మన జీవితంలో నుంచి ఆశిస్తుందంటే మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి. God always wants us to be fruitful. ఆయన మన నష్టాల ఊబిలోకి వెళ్ళిపోవటం, మనము నష్టపోవటం, కృంగుదల్లోకి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం కాదు. మనం ఫలించాలని ఆయన కోరుకుంటాడు. అందుకంటే 3వ యోహాను పత్రిక 2వ వచనంలో, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధులుచు ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధులుచు సౌఖ్యంగా ఉండాలని కోరుతున్నాను. అంటే వీ షుడ్ బి ప్రాస్పర్డ్ ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్స్, నాట్ ఓన్లీ ఇన్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్. అన్ని విషయాల్లో కూడా, అంటే ఫిజికల్గా మనం వర్తిల్లాలి, మన బిడ్డలు వర్తిల్లాలి, ఎమోషనల్గా మన బిడ్డలు వర్తిల్లాలి, ఫినాన్షియల్గా వర్తిల్లాలి, సామాజికంగా సోషల్గా కూడా వర్తిల్లాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మంచి మాట రాయబడింది. ఆయన వయస్సునందు, జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుని దయ. ఎన్ని 4 ఎలిమెంట్స్ మనం చూస్తున్నాం. ఒకటి, వయసులో ప్రభు వర్తిల్లాడట, జ్ఞానమందు వర్తిల్లాడట, మనుషుల దయ, దేవుని దయ. కాబట్టి శ్రేష్ఠమైన రియాన్ చూస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. తను వయసులో ఎదిగింది, జ్ఞానంలో ఎదగాలని, మనుషుల దయ. ఇప్పుడు చాలామంది మామయ్యలు ఉన్నారు, అత్తయ్యలు ఉన్నారు, ఇంకా తన సిబ్లింగ్స్ ఉన్నారు. వీరి దయలో కూడా కుమార్తె ఎదగాలి. దేవుని లేఖనం చెప్తా ఉంది, నేనైతే దేవుని ముందు ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె నేను నాటబడ్డాను అంటాడు. ఐఎమ్ ప్లాంటెడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ యాజ్ ఆలివ్ ట్రీ. నేను ఆలివ్ ట్రీ గురించి కొన్ని విషయాలు చెప్పిన సందేశాన్ని ముగిస్తాను. సో మనందరం కూడా వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. ఎంతమంది చూశారు ఒలివ్ చెట్టు? ఎంతమంది చూశారు ఆలివ్ ట్రీ? చూసారా? వండర్ఫుల్. ఆలివ్ ట్రీ, దాని గురించి 3 అనుభవాలు చెప్తాను. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అడుక్కడికి మనకి ఒలివ్ చెట్లు కనబడతాయి. ఎందుకు దావీదు తన జీవితాన్ని ఒలివ చెట్టుకు పోల్చుకున్నాడు? ఒలివ చెట్లు ఉన్నటువంటి గొప్ప అంశాలు చెప్తాను, మన జీవితానికి దాన్ని అప్లై చేసుకోవాలి. ఒకటి, ఒలివ చెట్టు సౌందర్యంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? సౌందర్యంగా ఉంటుంది. మీరు చూడండి, ఒలివ చెట్టు చాలా సుందరంగా సౌందర్యంగా ఉంటుంది. అంటే మనం కూడా, మన బిడ్డలు కూడా ఎలా ఉండాలి? సౌందర్యంగా ఉండాలి. సౌందర్యం అంటే 2 రకాల సౌందర్యాలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ బ్యూటీ అండ్ ఎక్స్టర్నల్ బ్యూటీ. ప్రపంచం ఇచ్చేది పైన సౌందర్యం చూస్తారు. మనిషి ఎంత ఎత్తున్నాడు, ఏ రంగులో ఉన్నాడు, ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అని ప్రపంచం చూస్తుంది. కానీ దేవుడు మనకి ఇంటర్నల్ బ్యూటీని చూస్తాడు. లెట్ మీ ఆస్క్ ఎ క్వశ్చన్, ఏది ఇంపార్టెంట్ అంటే ఎక్స్టర్నల్ బ్యూటీయా, ఇంటర్నల్ బ్యూటీయా? చెప్పండి. ఎక్స్టర్నల్ బ్యూటీయా, ఇంటర్నల్ బ్యూటీ కదా? సో మనం వయసు పెరుగుతున్న కొలిది మన అందం ఏమవుతుంది? తరిగిపోతూ ఉంటుంది కదా. కానీ ఏది శాశ్వత కాలం ఉండేటువంటిది అంటే మన ఆంతరంగిక సౌందర్యం. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కార్యాలు జరిగించాలంటే, ఒక వ్యక్తిని దీవించాలంటే పైరూపాన్ని చూడ్డాను. ఆయన మనిషి యొక్క అంతరంగాన్ని చూస్తాడు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. ఎస్తేర్లో దేవుడు దేన్ని చూసి ఎస్తేర్ని గణపరిచాడు? పైరూపాన్న కాదు. మనుషులైతే పైరూపాన్ని చూస్తారు. మనిషిని చూడగానే మాట విధానం ఎలా ఉంది, ఆ వ్యక్తి హైట్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉన్నాడు, సో ఇవి చూస్తారు మనుషులు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పైరూపాన్ని లక్ష్య పెట్టడు. అంటే మనం కూడా ఆంతరంగిక సౌందర్యాన్ని కలిగి ఉండాలి. హృదయంలో పరిశుద్ధత. మన దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధ కలిగినటువంటి వాడు. మా తల్లి పూర్వీకులు బ్రాహ్మణ సాంప్రదాయం. దేవుడు అనేటువంటి ఆ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉండాలని వాళ్ళు అర్థం చేసినప్పుడు, దైవ లక్షణాలు ఎవరిలో కనపడ్డాయంటే వారి క్రీస్తులో వారి లక్షణాలు కనపడ్డాయి. దేవుడు అనేవాడు పరిశుద్ధులై ఉండాలి. అందులో బట్టి ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. సిన్స్ ఐఎమ్ హోలీ, ఐ వాంట్ యు టు బి హోలీ. కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ ఎ బ్యూటీ ఆఫ్ సెయింట్ మీ? నాలో పాపమును ఎవరు స్థాపించగలరు అని చెప్పిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఆంతరంగిక సౌందర్యం, పరిశుద్ధమైనటువంటి నడక, పరిశుద్ధమైనటువంటి
ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధమైనటువంటి నడకను దేవుడు కోరుతాడు. ఆంతరంగిక ఇంటర్నల్ బ్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎక్స్టర్నల్ బ్యూటీ. పీపుల్ మే సీ అవర్ ఎక్స్టీరియర్ బట్ గాడ్ విల్ సీ అవర్ ఇంటీరియర్. ఇంటీరియర్ చూస్తాడు దేవుడు, ఆ ఆంతరిక సౌందర్యం ప్రభు చూస్తాడు. ఒలివ్ చెట్టు ఎలా ఉంటుంది? సౌందర్యంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియా కూడా ఇన్ అండ్ అవుట్ తను చాలా బ్యూటిఫుల్గా ఉన్నదని నేను భావిస్తున్నాను. చాలా చక్కగా రెడీ అయింది. హృదయంలో కూడా ఆ సౌందర్యం కలిగి ఉండాలి. ఆ యొక్క అందాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తాడు. రెండోదిగా ఒలివ్ చెట్టు ఉన్నటువంటి ఇంకో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఒలివ్ చెట్టు ఫలిస్తుంది. ఏంటంటే 365 days పచ్చగా ఉండేటువంటి చెట్టు ఏంటి అంటే మీరు ఆన్సర్ చేయొచ్చు, ఆలివ్ ట్రీ. కొన్ని చెట్లు ఎండిపోతూ ఉంటాయి, కానీ ఒలివ్ చెట్టు ఎప్పుడు ఫలిస్తుందట, ఎప్పుడు ఫలించేటువంటి అలవాటు ఉంటుంది. కాబట్టి మనం కూడా ఫలించాలి. ఏం చేయాలి? మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలి. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం దీవెనకరంగా ఉండాలి. నేను చెప్పాను ఇందాక, ప్రియుడను ఆత్మలో వర్ధులుచు ప్రకారం మనం అన్ని విషయాల్లో వర్ధులుచు సౌఖ్యంగా ఉండాలి. ఆత్మలో వర్ధులేటువంటి వారు అన్ని విషయాల్లో ఏం చేస్తారు? వర్ధులుతారు. when you prosper in spirit you can be prospered in all areas of your life. ఆత్మలో ఎప్పుడైతే వర్ధులుతుంటామో అన్ని రంగాల్లో మనం ఏం చేస్తుంటాం? వర్ధులుతుంటాం. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, so first seek his kingdom and his righteousness then all things shall be added unto you. మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. మీరు ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు? ప్రైజ్ గాడ్. ఫలించాలనుకునేటువంటి వారు క్రీస్తులో ఏం చేయాలి? వారు అంటుకట్టబడి ఉండాలి. యూ షుడ్ అబైడ్ ఇన్ క్రైస్ట్ దెన్ యూ కెన్ బి ఫ్రూట్ఫుల్. ఎప్పుడైతే క్రీస్తులో మనము అంటుకట్టబడతామో మనం ఫలిస్తాం. దేవుడు మన బిడ్డలను ఏం చేస్తాడు? దీవిస్తాడు. 120 కీర్తనలో నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. చాలా మంది డబ్బులు కోట్లు సంపాదిస్తారు, $1 million సంపాదిస్తారు, కానీ శాంతి ఉండదు. అవును, అనుభవించలేదు. వారు రాత్రి పట్టు నిద్ర పట్టదు, ఏదో కలవరం, ఆందోళన. సో మన జీవితాల్లో మన యొక్క కొంచెమే తెచ్చుకోవచ్చు, కానీ కొంచెం దానమే, కానీ అందులో సంతృప్తి చాలా అవసరం. కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్, ఆ పీస్ మనకు కావాలి. కాబట్టి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే ఆ సంపూర్ణ శాంతిని ప్రభుత్విస్తారు. మనం కొంచెమే సంపాదించవచ్చు, కానీ చాలా సంతోషంగా మనం ఉండొచ్చు. ఒకసారి ఒక ఆయన ఒక సముద్ర పోటున ఫిషింగ్ చేస్తున్నాడు, చేప పట్టుకుంటున్నాడు. చాలా హ్యాపీగా అతడు గ్యాలం వేసి పడుతున్నాడు, చేప పట్టుకుంటూ చాలా ఆనందంగా పాటలు పాడుకుంటున్నాడు. ఒక మల్టీ మిలియనర్ ఒక వాకింగ్ వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇంత సంతోషంగా ఉన్నాడు ఏంటి, ముఖంలో ఎంత సంతోషం ఉంది, ఎంత ఆనందంగా ఉన్నాడు, చూస్తే చాలా పేదవాళ్ళ కనబడుతున్నాడు అని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడట. బాబు, నీకేమైనా బ్యాంకులో ఒక $2 million బ్యాలెన్స్ ఏమైనా ఉందా అన్నాడు. అంటే అమెరికన్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. నీకేమైనా ₹1 కోటి ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అంటే, నాకు బ్యాంక్ అకౌంట్ లేదు సార్ అన్నాడు. నాకు బ్యాంక్ అకౌంటే లేదండి, ఇంకా నాకు అంత బ్యాలెన్స్ ఎలా ఉంటుంది అన్నాడట. అయితే మరలా ఇంకో క్వశ్చన్ అడిగాడట, నీకేమన్నా $1 million హౌస్ ఏమన్నా ఉందా అంటే, నాకు $1 million హౌస్ కాదు కదండి, ఒక పూరి పాక ఉంటుంది, వర్షం వస్తే మొత్తం వర్షం నీళ్ళన్నీ కిందే ఉంటాయి, నా పిల్లలు నా భార్య అందరూ కూడా ప్లేట్లు తప్పేలాలు పెడతాం ఆ నీళ్ళు దాంట్లో పడడానికి, నాకు ఇల్లు లేదండి అన్నాడు. నీకేమైనా బెంచ్ కార్ ఏమైనా ఉందా, లేకపోతే ఒక మంచి లగ్జరీస్ కార్ ఉందా అంటే, లేదు నాకు డొక్ సైకిల్ ఉంది, అది ఎలా తొక్కితే ఎలా వెళ్తుంది, నాకు ఏమి లేవు సార్. సో ఇల్లు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు, బంగారం వజ్రవేడియాలు లేవు, మంచి వెహికల్ నాకు కూడా లేదు, మరి ఇవేమి లేనప్పుడు ఎందుకంత సంతోషం ఉన్నావయ్యా, ఎందుకంత హ్యాపీగా ఉన్నావు, అసలు నీకు చింతలే లేనట్టు కనపడుతున్నావు, ఏంటి కారణం అంటే, అది ముందే అడగచ్చు కదా, నేను చెప్పేవాడు అన్నట్టు. నా హృదయంలో క్రీస్తు ప్రభు ఉన్నారు, నాకు శాంతి ఆయన ద్వారా నాకు లభిస్తుంది అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాడట ఆ ధనవంతుడు. చాలా మంది అనుకుంటారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ మనీ మే నాట్ మేక్ ఆల్ ద థింగ్స్. డబ్బు చాలా కార్యాలు చేయగలుగుతుంది. నేను డబ్బుకి అగైన్స్ట్ కాదు, డబ్బు కావాలి అన్నిటికీ, కానీ డబ్బు అన్నిటినీ సంపాదించి పెట్టదు. యూ కెనాట్ బై పీస్ విత్ మనీ. పీస్ ఈజ్ నాట్ ఏ కమోడిటీ విచ్ యూ కెన్ బై విత్ మనీ. డబ్బు ద్వారా మనము శాంతిని కొనలేము, డబ్బుతో నువ్వు నిద్రను కొనలేవు, డబ్బుతో నువ్వు నిత్య జీవాన్ని కొనలేవు, డబ్బుతో రక్షణను కొనలేవు, పాపక్షమాపణ కొనలేవు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి డబ్బుతో కొనలేని ఆశీర్వాదాన్ని ప్రభుత్విస్తారు. రైట్? ఆయన గ్రేట్నెస్ ఏంటంటే డబ్బుతో చాలా కొనలేము, కానీ ప్రభు డబ్బుతో కొనలేని ఆశీర్వాదాలు ప్రభుత్విస్తారు. కాబట్టి రియా
తను వర్ధిల్లాలి. అమ్మ నువ్వు దేనిలో వర్ధిల్లాలి తెలుసా? యూ షుడ్ బి ప్రాస్పర్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో వర్ధిల్లాలి. యూ షుడ్ బి ప్రాస్పర్ ఇన్ ద వర్డ్, దేవుని వాక్యంలో వర్ధిల్లాలి. యూ షుడ్ బి ప్రాస్పర్ ఇన్ ద ప్రేయర్, యూ షుడ్ బి ప్రాస్పర్ ఇన్ ద ఫెలోషిప్, ఓకే. యూ షుడ్ బి ప్రాస్పర్ ఇన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఓకే. సో ఒలివ చెట్టు కింద అనుభవాలు చెప్తున్నాం మనం. మొదటి ఏంటి? సౌందర్యం ఉంటుంది. మనం ఎలా ఉండాలి? సౌందర్యం, ఆంతరంగిక సౌందర్యాన్ని ఏం చేసుకోవాలా? పెంచుకోవాలి, ఓకే. బాహ్య సౌందర్యం పెంచుకోవడానికి చాలా బ్యూటీ క్లినిక్స్ ఉన్నాయి, కానీ ఆంతరంగిక సౌందర్యం ఎక్కడ పెరుగుతుందంటే మనం ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తుందో దేవుని సన్నిధిలో ఆంతరంగిక సౌందర్యం పెరుగుతుంది, రైట్. ఇంక థర్డ్ వన్, సో ఒలివ చెట్టు ప్రయోజనకరంగా ఉంటుంది. ఏంటంటే ప్రయోజనకరంగా. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక కాంటెక్స్ట్ నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండదు. ఒకసారి అన్ని చెట్లు అంట, జస్ట్ ఎనాలజీ, అన్ని చెట్లు వచ్చి ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి అడిగినాయంట, ఒలివ చెట్టు యు ఆర్ సో గ్రేట్ కదా, బాగా ఫలిస్తావు, బాగా అందంగా ఉంటావు కాబట్టి సో మాకు రాజుగా ఉండని కోరుకున్నాయంట. ఏంటది? ద్రాక్ష చెట్టు, అంజూరం చెట్టు. అంటే ఈ యొక్క చెట్లన్నిటికీ కూడా రాజుగా ఉండమని ఎవరిని కోరుకున్నాయి? ఒలివ చెట్టు కోరుకున్నాయి. అప్పుడు ఒలివ చెట్టు అంటదంట, నేను మనుషులకి దేవునికి ప్రయోజనకరంగా ఉన్నటువంటి నన్ను మీరు రాజుగా ఉండమన్నారు, ఏం చేయాలి నేను? అందులో నేను రాజుగా ఉండను, మనుషులకు అదేవిధంగా దేవునికి నేను ఎలా ఉన్నాను? ప్రయోజనకరంగా ఉన్నాను కాబట్టి నేను రాజుగా ఉండడం రిజెక్ట్ చేసింది. అంటే మనకి ఏమర్థమైందంటే ఒలివ చెట్టు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఏ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ, అనేక మందికి దేవునికి. వాస్తవానికి ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో ఆ దీపస్తంభాన్ని ఏ నూనెతో వెలిగిస్తారు తెలుసా మీకు? ఒలివ నూనె కదా. ఒలివ నూనె ఎక్కడ వాడతారు? వంటల్లో వాడుకుంటాం కదా. ఒలివ్ నూనె అట వేసుకుంటే కొలెస్ట్రాల్ ఫ్రీ అంటారు. అన్ని ఆయిల్స్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ ఆలివ్ ఆయిల్ కొలెస్ట్రాల్ తీసేస్తుంది. ఒలివ్ ఆకు, ఒలివ్ పండు, ఇవన్నీ కూడా చాలా ప్రయోజనకరమైనవి. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? మన బిడ్డలు ఎలా ఉండాలి? ప్రయోజనకరంగా ఉండాలి. వీ షుడ్ బి బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్. భారతదేశంలో మీరు ఎప్పుడైనా ఐడియా సోఫియా స్కడ్డర్ గురించి విన్నారా మీరు? ఐడియా సోఫియా స్కడ్డర్, ఐడియా స్కడ్డర్ అంటారు, విన్నారా? విన్నారు ఎప్పుడు కూడా? పోనీ సిఎంసి హాస్పిటల్ గురించి విన్నారా మీరు? సిఎంసి వెల్లూరు విన్నారండి? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఆమె వాస్తవానికి అమెరికన్ అండి. ఆమె ఇండియాకి వచ్చారు. వాస్తవానికి వారి పేరెంట్స్ ఇండియాలో ఒక చిన్న హాస్పిటల్ పెట్టారు. పెడితే ఒక నైట్ తను హాస్పిటల్, తన ఇంటి దగ్గర హాస్పిటల్ ఉంటే కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఒక ఆమె వచ్చారు. వచ్చిన తర్వాత డెలివరీకి వస్తే వాస్తవానికి తన తండ్రి ఉన్నాడు. వస్తుంది. భారతదేశంలో చాలా సూపర్ స్టిషన్స్ ఉంటాయి కదా, అందును బట్టి సో డెలివరీ చేయడానికి మేల్ డాక్టర్ రెడీ అవుతున్నారు. తన నాన్న రెడీ అవుతున్నట్టే వాళ్ళు అన్నారు, అసలు మీరు మా వైఫ్కి డెలివరీ చేయడం ఏంటి, పురుషులు చేయడం ఏంటి, స్త్రీలు ఉంటే స్త్రీలు చేయాలని చెప్పి రిజెక్ట్ చేశారు. డాక్టర్ రిజెక్ట్ చేసేటప్పటికి అన్ఫార్చునేట్లీ ఆ ఉమెన్ చనిపోయారు. లోపల బేబీ కూడా చనిపోయింది. చాలా బాధపడింది. ఏంటి మూఢనమ్మకాలు, ఎవరైతే ఏంటి డాక్టర్, ఎవరైతే ఏంటి ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించడానికి కులమత భేదాలు ఏమన్నా ఉంటాయా? ఆలోచన చేసింది. మరలా ఇంకొక గంట తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు, సేమ్ అదే సిచ్యువేషన్లో వచ్చారు. వాళ్ళు రిజెక్ట్ చేశారు. మెయిన్ డాక్టర్తో మేము ఏం చేయించుకోం, ట్రీట్మెంట్ చేయించుకోం, డెలివరీ చేయించుకున్నప్పుడు మీరు నమ్మండి, ఆ నైట్ 3 చనిపోయారంట. అక్కడే చనిపోయారు. చాలా బాధపడింది. తనకి చాలా అంబిషన్స్ ఉన్నాయి. అమెరికాలో ఇంజనీరింగ్ చేసి గొప్ప స్థానం కూడా మంచి భర్తను సంపాదించుకోవాలని ఆశతో ఆమె నేను ప్రయోజనకరంగా ఉండాలి. ఎలా ఉండాలా? ఇండియన్ సొసైటీకి నేను ప్రయోజనకరంగా ఉండాలని చెప్పి మళ్ళీ అమెరికా వచ్చి ఆమె మెడిసిన్ చేసి మళ్ళీ భారతదేశానికి వచ్చి ఆమె సిఎంసి వెల్లూరు ప్రారంభించింది. షీ డి నాట్ గెట్ మ్యారీడ్. ఆమె మ్యారేజ్ చేసుకోవాలి. ఈ రోజున మీరు వెళ్తే కనుక సిఎంసి వెల్లూరుకి వెళ్తే రోజుకి 4,000 ఆపరేషన్ చేస్తారు ఫ్రీగా. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ప్రేర్ చేసుకుని స్టార్ట్ చేస్తారు. మొత్తం క్రిస్టియన్ వాల్యూస్ హాస్పిటల్ అంతా ఉంటుంది. అనేక మందికి ప్రాణం పోస్తున్నారు. రోజున తను అనుకుంది, నేను బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి. రోజున మన జీవితాలు ఏంటంటే స్వార్థం ఉంటుంది మనలో. నేనే బ్రతకాలి, నేనే ఆనందించాలి, కానీ 10 మంది గురించి ఆలోచన చేయం. కానీ దేవుడు ఎవరు మెచ్చుతాడంటే ఎవరైతే 10 మంది కోసం ఆలోచన చేస్తాడో. ప్రయోజనకరంగా ఉండాలండి మన జీవితాలు. మనం బ్రతకాలి, అనేక మంది బ్రతుకునివ్వాలి. మనము నవ్వాలి, అనేక మంది నవ్వించాలి. అర్థమవుతుందండి? అది ప్రయోజనకరమైన జీవితాలు ఉండాలి. యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ పీపుల్. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ మేక్ ఎ ఛానల్ ఫర్ బ్లెస్సింగ్ ఫర్ సో మెనీ. నీ ద్వారా అనేక జనాంగాలు దీవిస్తానయ్యా అన్నాడు. కాబట్టి
ఈ 3 అనుభవాలు నేను క్లోజ్ చేస్తున్నా సార్ మొన్న. సో మన బిడ్డలు నగరుకే చెక్కబడిన మూల కంబాల వల్ల ఉంటారట కుమార్తెలు. అంటే మూల కంబాలు దేనికి సాదృశ్యం అంటే సిద్ధపాటుకు సాదృశ్యం. సిద్ధపాటుకు సాదృశ్యం. మనం యేసుప్రభు రెండోసారి లోకానికి రాబోతున్నాడు. ఆ రాకడికి సిద్ధపరిచేటువంటి అనుభవం మనం ఉండాలి. ఒలివ చెట్టు, నేనైతే దేవుని ముందర ఒక పచ్చని ఒలివ చెట్టు వలె నాటబడ్డాను అన్నాడు. కాబట్టి మన బిడ్డలు కూడా ఒలివ మొక్కలు. 108వ కీర్తనలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నీ లోగిటి నీ భార్య ఎలా ఉంటుందట, ఫలించు ద్రాక్ష వలె ఉంటుందట, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. కాబట్టి రియా ఒక ఒలివ మొక్క వలె సౌందర్యంగా ఉండాలి. ఈనండావు నువ్వు సౌందర్యంగా ఉండాలని, ఫలించాలి. అన్ని విషయాల్లో రోజు రోజు నీలే ఉండాలి. డెవలప్మెంట్, ఎన్రిచ్మెంట్ ఉండాలి. ఆత్మలో వరదిల్లాలి, ప్రార్థనలో వరదిల్లాలి, వాక్యంలో వరదిల్లాలి. అనేక మందిని పెద్దవారు వస్తున్నప్పుడు గౌరవంతో వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళని ఆప్యాయంగా పలకరికి అన్ని విషయాల్లో కూడా వరదిల్లాలి. మూడోదిగా ప్రయోజనకరంగా ఉండాలి. నిష్ప్రయోజన పాత్ర ఉండడానికి వీల్లేదు. ప్రయోజనకరంగా మనం బ్రతుకుతున్నామంటే మన బ్రతుకు ద్వారా అనేక మందికి బ్రతుకునివ్వాలి. కాబట్టి అటువంటి గొప్ప దీవెన రియా మీద ఉండాలని అందరూ ప్రార్థించారు. సో ప్రత్యేకంగా ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ టు కమ్ ఫార్వర్డ్. నీరజ గారు, తర్వాత నవీన్ గారు దయచేసి ముందుకు రండి. ఒక చిన్న ప్రార్థన రియా కోసం ప్రార్థన చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయండి. 1 కొరింథీయులకు రాసిన 13:11 నేను పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచుకుని, పిల్లవాని వలె యోచించుకుని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేసింది. కాబట్టి రియా కూడా పెద్దదైంది. కాబట్టి ఇప్పుడు వరకు చైల్డ్హుడ్, ఇప్పుడు నుంచి టీనేజ్ యంగ్ స్టేజ్లోకి వచ్చారు. కాబట్టి సో నీలో మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అండ్ మెంటల్ మెచ్యూరిటీ అండ్ సైకలాజికల్ మెచ్యూరిటీ ఉండాలి. సో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఈ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. సో దేవుని దీవించిన గాక. జస్ట్ లే యువర్ హ్యాండ్స్ అపాన్ రియా ఎవ్రీబడి. అందరూ పెద్దవాళ్ళందరూ కూడా రియా మీద చేతులు చాపుదాం. దట్ ఇస్ ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ టు కమ్ ఫార్వర్డ్. లెట్స్ ప్రే. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాదాల చెంత మరొకసారి నేను చేస్తున్నాను. ఆయన నవీన్ గారిని, నీరజ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి మంచి కుమార్తెను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నేను లేఖనాల్లో విన్నట్లుగా తండ్రి అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీరు కోరుతా ఉన్నారు. ప్రభా, ఈ బిడ్డ నీ చేతిలో పెడుతున్నాను. ఇప్పటి వరకు ఆయన చిన్నతనంలో ఆయన తను ఉంది ప్రభు, తనని ప్రేమించి తన జీవితంలో ఇచ్చిన గొప్ప దీవెని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మా బిడ్డల్ని వర్ధిల్లింపు చేసేటువంటి వాడు, మమ్మల్ని ఆశ్రయించేటువంటి దేవుడు కనుక నీకు స్తోత్రాలు. నాయన మా బిడ్డలు నగరకే మా కుమార్తెలు నగరకే చెక్కబడిన మూల కమ్మల వలె ఉందురు అన్నారు తండ్రి. నాయన ప్రభు, ప్రియ కుమార్తెను దీవించండి. అన్ని విషయాల్లో కుమార్తెను ఆశీర్వదించండి. వయసులో, జ్ఞానంలో, మనుషుల దేవుని వర్ధిల్లినట్లు చూపించండి. నాయన ఎవరి కాలంలో ప్రభు కావాల్సిన కృపను గురించండి. ఎవరి కాలంలో కాడి మోయిట నరునికి మేలు అన్నారు తండ్రి. కుమార్తె కూడా ప్రభు పరిచయంలో కొనసాగుతుండగా తండ్రి నీ ఆత్మాభిషేకంతో నింపండి, నీ మహిమతో నింపండి. లెట్ యువర్ ఎడ్జ్ ఆఫ్ యువర్ ప్రొటెక్షన్ బీ కవర్డ్ హర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Bless her, Lord. Bless her. Meet every need in the riches of your glory. As a God servant, I proclaim a divine wisdom, knowledge and creativity. Let her stand in the highest positions of this nation. తన హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు, హృదయ కోరికలు ఎరిగినటువంటి దేవుడు, నీ సేవకుడిగా తను దీవిస్తున్నాను తండ్రి, ఆశీర్వదిస్తున్నాను. ప్రభు ఉన్నతమైనటువంటి స్థానంలో తనకు వచ్చినట్లు, ఒలివ మొక్క వలె తన సౌందర్యంగా ఉండినట్లు, ఒలివ మొక్క వలె తను ప్రభువా ఫలించేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్లు, ఒలివ మొక్క వలె అనేక మందికి ప్రయోజనకరంగా, సంఘానికి, తల్లిదండ్రులకు ఆనందాన్ని తెచ్చే బిడ్డగా ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్టు కూర్చోని వేడుకొంచు. నామాన్ని మహిమపరుస్తూ తన యొక్క మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, మంచి దీర్ఘాయువును అనుగ్రహించండి. సంవత్సరము దయ కిరీటాన్ని ధైర్యం చేస్తాను వాగ్దానం చేశారు. నీ జాడల సారం ఎదుజులను 65వ కీర్తనలు రాశారు. 103వ కీర్తనలో కరుణా కటాక్షం నీ కిరీటముగా ఉంచుదునని వాగ్దానం చేశారు. 128వ కీర్తన 4వ వచనంలో సీయోను నుండి యెహోవా ఆశీర్వదించునని వాగ్దానం స్థిరపరచు తండ్రి. పిన్నలనేమి పెద్దలనేమి తన ఎదురు వైపుతున్న వారిని యెహోవా ఆశీర్వదించిన వాగ్దానం స్థిరపరచు. గొప్ప దీవులతో నీ మహిమతో నీకు నడిపించు వేడుకొంచు. ప్రభు తల్లిదండ్రులు చేస్తున్న పరిచయం దీవించు, పరిచయం ఆశీర్వదించు. మహిమతో బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, శ్రేయభిలాషులు వచ్చారు, అందరినీ మీరు దీవించి ఆశీర్వదించుకుని వేడుకొంచు. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. God bless you. God bless you.
చక్కటి మాటలు చెప్పిన పాలనకి ప్రభుత్వం చేసుకుంటున్నాను. సో అరేంజ్మెంట్స్ జరిగేలోపు ఒక విషయం చెప్తానండి. ఏంటంటే నాకు రియా ఆల్మోస్ట్ పుట్టక ముందు నుంచి తెలుసు. ఎందుకంటే తమిళలో ఉన్నప్పటి నుంచి నేను ఆ కుటుంబానికి నేను సంగీతుడిని. అండ్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ పీపుల్ ఇన్ మై పర్సనల్ లైఫ్ ఈజ్ 1 and 2. సో చాలా సంతోషం. అండ్ రియా కూడా నేను చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అండ్ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు అయితే నేను ఎప్పుడైతే హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడినో ఆ మామయ్య గారి వాళ్ళ ఇంటికి వచ్చి మార్నింగ్ వచ్చి నా పక్కన పడుకుంటూ ఉండేది అనమాట. చిన్న బేబీ అసలు. సో 1 year 2 year బేబీ అప్పుడు. సో అప్పటి నుంచి నాకు రియా తెలుసు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. దేవుడు బిడ్డకి ఇచ్చిన కృపను బట్టి ఒక మాట చెప్తానండి. ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవని మరి నేర్పించు, పెద్దవాడు అయినప్పుడు తొలగిపోడు కదా. ఆ విషయంలో పేరెంట్స్ ఇద్దరు చాలా జాగ్రత్తగా పెంచారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అది స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే పెద్దవాడు అయినప్పుడు తొలగిపోడు అంటే ఎవరి చేతిలో ఉండాలి? రియా చేతిలో ఉండాలి కదా. రియా అనుకున్న గిఫ్ట్ సంథింగ్ స్పెషల్ చెప్పాను పొద్దున్న నీకు ఆల్రెడీ కదా. ఇప్పుడు రియాకి ఒక గిఫ్ట్ ఇస్తా, అది పట్టుకుని రియా వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో ఉన్న స్పెషల్ ఏంటో చెప్తారు. అందరూ అన్ని గిఫ్ట్లు ఇస్తారు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది ఏంటో చెప్పదు. బైబిలా కాదు, బైబిల్ కూడా కాదు. దానికి ఇంకొక టైంలో ఉంది. ఓపెన్ చేసి చెప్తే ఏంటో స్పెషల్ గిఫ్ట్. ఓకే, 16 hours పట్టింది నాకు. 16 hours టు డ్రైవ్ ఫ్రమ్ దేర్. అది తీసుకుంటాడానికి అదేంటో ఓపెన్ చేయి. అందరికీ చూపించు, అందరికీ చూపించు, అందరికీ చూపించు. దేవుడు అంట గొర్రెల విషయంలో సంతోషపడలే. ఏ గొర్రెల విషయంలో సంతోషపడ్డాడు ఆయన? తక్కువ గొర్రె తెచ్చుకున్నాడు కదా, వదిలేసిన బైబిల్ అది. పెద్దవాడు అయినప్పుడు అది వదలకుండాడు. అండ్ మనం ఏం చేస్తామంటే పేరెంట్స్ ముందు చాలా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తారు పిల్లలు. మనం అందరం అది చేసినోడమే. సో నెవర్ యాక్ట్ బిఫోర్ గాడ్ బికాస్ యూ క్యాన్, రైట్? యాక్ట్ బిఫోర్ యువర్ పేరెంట్స్, దే నో హౌ టు ఫిక్స్ ఇట్. బట్ నెవర్ యాక్ట్ బిఫోర్ గాడ్. కీప్ ఇట్ విత్ యూ. అది ఎప్పుడు పోకూడదు. ఇక గిఫ్ట్ ఆల్రెడీ ఆర్డర్ చేశాను. ఆన్ ద వే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అది అరేంజ్మెంట్ స్టార్ట్ అయిందండి. వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. స్తుతించి కనపరిచి చేసిన అందించి కృపకే వేళ స్థితి స్తోత్రములు ఇవాళ ఆ పిల్లల్ని ఎదుగుతున్న తను మీరు ఇద్దరు మరీ ఏచుకొచ్చిన మీరు కృపకే వేళ స్థితి స్తోత్రములు చూపిస్తూ ఉంటుంది. ఆ బిడ్డను ఆశించి కాపాడుతుంది. కాపాడుతున్న ఎలా పడినా వేరే పేరును ఆశించి కాపాడమని ఈ చిన్న ప్రార్థన అనిపించుకుంటారు. మా దగ్గర తీసుకుంటే
మీకు చెప్పు. డైనింగ్ టేబుల్ మీద పెడతాదని ముందే ఆలోచించి మా మదర్ ముందే చైన్ అన్ని రెడీ చేసి పెట్టి పంపించింది. దిస్ ఇస్ హర్ గిఫ్ట్. This is for my sister.
గిఫ్ట్ కదా షేరింగ్. దిస్ ఇస్ ఫ్రమ్ మ్యాన్ మామా. అలా ఉండండి ఒక పిక్. నవీన్ తర్వాత అందరూ. ఏం చేద్దాం అనుకున్నానంటే నేను ఒక ఎపిసోడ్ చూసాను. ఇందులో నేటివ్ అమెరికన్స్ దే యూజ్ దిస్ వర్డ్ నానా అనే అంటే ఎవ్రీ వన్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద వరల్డ్. యూ వోంట్ బిలీవ్ ఈ స్పీచ్ ముందు నేను హైదరాబాద్ అమ్మగారితో మాట్లాడుతున్నాను. సీసాడ్ కళ్ళు కాదు తినేవాడు. ఇప్పుడు రాత్రి మన పౌడర్స్ తర్వాత ఆవిడకి నేను ఆలివ్ ఆయిల్ కాకుండా ఆలివ్ ఆయిల్ నూనె వాడాలి మనుషులు అవకాడో వాడాలి. అది మీరు ఎక్కడ బట్ బిఫోర్ దిస్ నేను ఇంకో ఏం చెప్తాను అంటే బాడీ మైండ్ అండ్ స్పిరిట్ బాడీ మైండ్ స్పిరిట్. సో దీంట్లో బాడీలో నువ్వు మోస్ట్ కంటే మైండ్లో మీ అమ్మ కంటే స్మార్ట్ అవ్వాలి. స్పిరిట్లో మీ నాన్న స్పిరిట్ కంటే స్ట్రాంగెస్ట్. నేను అదే అనుకున్నాను, మీరు అదే కోఇన్సిడెంటల్లీ అదే స్పీచ్ ఇచ్చారు. సో ఇట్స్ ఎ స్టాండర్డ్ బ్రేక్ బాడీ మైండ్ స్పిరిట్ సో ఐ వాజ్ సర్ప్రైజ్ మీరు మైండ్ రీడ్ ఏమైనా చేస్తారా. But that Nanama explains everything. Everyone is connected. Everything. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ Moshe, can you come front and do the take pictures? Follow me.
ఏంటప్పా టెలిఫోన్ సంథింగ్ పిలుచుకోవచ్చు రెండమ్మా మీరే యూ కమ్ ఫార్వర్డ్ గైస్ మీరు ఒక్కరు పిలవాల్సి వచ్చి యా యా Sean, come here now, please. That's okay now. We'll stand for the picture once and we'll come back, okay? థ్యాంక్ యూ రా మోషే భలే ఉంది ఫోటో మోషే మీకు స్కిల్స్ ఉన్నాయా ఓహో Can you all here? 1, 2, 3. నేను That's okay. Should take one picture. You have to move back and separate it from you because your hand is on the chair. Yes.
My family is there. No, how to take a picture here? Okay, taking a picture. In the first Kodak. No, no. I took a picture. All right. There you go. ఒక్క నిమిషం లాస్ట్ వీళ్ళిద్దరూ ఈ మాతో అయిపోయిందా ఫోటో అరే నాకు మాకు నా ఫోన్ లేదక్క ఇది ఆఫ్ చేయొచ్చా